ఒక ప్రశ్న ఏమొస్తుందంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఏదైతే ఉందో దానికి బీకామ్ వారికి ఎలిజిబిలిటీ ఉందా? అదేవిధంగా మరికొందరు కూడా వారు బీఏ లోపట మనకు సైకాలజీ తర్వాత సోషియాలజీ కూడా చేసాం, మరి మాకు కూడా ఎలిజిబిలిటీ ఉందా అనేది కూడా అడుగుతున్నారు. సో దానికి సమాధానంగా ఇక్కడ మనకు జీవో లోపల ఇవ్వడం అనేది జరిగింది. సో దయచేసి ఒకసారి చూద్దాం జీవోలు ఏమి ఇచ్చారో. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ యాజ్ ఆప్షనల్స్. ఈ క్రింద ఇచ్చిన సబ్జెక్టులో ఏవి రెండున్నా కూడా ఎలిజిబిలిటీ. ఒకటి అంటే జనరల్గా ఇక్కడ బీఏ బీకామ్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. మస్ట్ పొసెస్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ యాజ్ ఆప్షనల్స్. హిస్టరీ ఆర్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్స్, ఎకనామిక్స్ ఆర్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్స్, అనెక్సర్లో ఇచ్చారు అలీడ్ సబ్జెక్ట్స్ ఏందో, జియోగ్రఫీ ఆర్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్స్, పొలిటికల్ సైన్స్ ఆర్ పాలిటిక్స్ ఆర్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్స్ యాజ్ గివెన్ ఇన్ ద అనెక్సర్ అని మళ్ళీ అదే మెన్షన్ చేస్తున్నారు. అదేవిధంగా తీసుకున్నట్టయితే సోషియాలజీ ఆర్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్స్, సైకాలజీ ఆర్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్స్, ఫిలాసఫీ ఆర్ ఆబ్లిక్ కామర్స్ ఆర్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్స్ గివెన్ ఇన్ ద అనెక్సర్ టు ద జీవో. ద ఆప్షనల్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఏంటి అంటే బీఏ బీకామ్ అని మెన్షన్ చేస్తలేరు. మనకు ఈ సబ్జెక్ట్స్లో ఏవైనా రెండు ఉండాలంటున్నారు. మరొకసారి కూడా చూద్దాం ఏమేంటి అనేది. ఇంతకుముందు మనం చూస్తుందే హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, జియోగ్రఫీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా తీస్తే సోషియాలజీ కానీ, సైకాలజీ కానీ, ఫిలాసఫీ కానీ, లేదా కామర్స్ కానీ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్. ఇందులో ఇప్పుడు చెప్పిన దానిలో ఏవన్నా రెండు సబ్జెక్టులు కనుక మనకు చేసి ఉన్నట్టయితే, డిగ్రీ లోపల కనుక ఉన్నట్టయితే మనకు అందులోపట సరిపోతుంది అంటే అని చెప్తున్నారు. యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూజీసీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ఐదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. లేదా ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఒక లింక్ ఏమి ఇస్తున్నాడు అంటే 50% ఉండాలి. ఎందులో మామూలుగా గ్రాడ్యుయేషన్లో కానీ లేదా పీజీ కూడా, ఒకవేళ గ్రాడ్యుయేషన్లో లేకున్నా పీజీ చేస్తే ఆ పీజీ లోపల కూడా 50% మార్కులు ఉన్నట్టయితే వారికి ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాడు. సో అదేవిధంగా బీఎడ్ కంపల్సరీ ఉండాల్సిందే. అదేవిధంగా టెట్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలనే విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మిత్రులు అయితే వాళ్ళకి 45% ఉంటే సరిపోతుంది. సో ఇది అదేవిధంగా మామూలుగా బీఈడీ లోపల స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ విత్ సోషల్ స్టడీస్ ఉండాలంటున్నారు. అదేవిధంగా సోషల్ సైన్స్ పెడగాజీ అనేది కంపల్సరీ ఉండాలి. సో క్యాండిడేట్ హూ హెడ్ స్టడీడ్ వన్ ఆఫ్ ద టూ ఆప్షనల్స్ ఎట్ గ్రాడ్యుయేషన్ అండ్ ద అదర్ ఎట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ పోస్ట్. మరొకసారి కింద ఇచ్చాడు చూడండి, క్యాండిడేట్స్ హూ స్టడీ వన్ ఆఫ్ ద టూ ఆప్షనల్స్ ఎట్ గ్రాడ్యుయేషన్. ఒకవేళ కనుక పైన వాటిలో గ్రాడ్యుయేషన్లో ఒకటే సబ్జెక్ట్ చదివి అండ్ అదర్ సబ్జెక్ట్ ఎట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ రిక్వైర్డ్ పర్సంటేజ్, ఇంకో సబ్జెక్ట్ పీజీలో చదివినా కూడా వారు ఎలిజిబుల్ అంటున్నారు. మరొకసారి కూడా జాగ్రత్తగా చూడండి, క్యాండిడేట్స్ హూ స్టడీ వన్ ఆఫ్ ద టూ ఆప్షనల్స్ ఎట్ గ్రాడ్యుయేషన్స్. ఇప్పుడు ఇచ్చిన దానిలో రెండిట్లో ఒకటి గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదివి అండ్ ద అదర్ ఎట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ద రిక్వైర్డ్ పర్సంటేజ్, ఇంకో సబ్జెక్ట్ పీజీలో చేసి ఉన్నా కూడా వారు ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ అని ఇస్తున్నాడు. సో దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్. ఇక అలీడ్ సబ్జెక్ట్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ అలీడ్ సబ్జెక్టులో పర్టికులర్లీ దీనికి ఏదైతే మనం అన్నారో చూడండి, ఈ సబ్జెక్ట్స్ హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ, కామర్స్. ఇందులో ఎనీ టూ సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్టులలో ఒకటి గ్రాడ్యుయేషన్లో చేసి ఉన్నా పర్వాలేదు, ఇంకొకటి పీజీలో చేసినా పర్వాలేదు అంటున్నాడు. ఇది చాలా మనకు క్రిటికల్గా ఉన్న అంశం ఎలిజిబిలిటీలో. సో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ చేశారు లేదా మనకు సోషియాలజీ చేశారనుకోండి, వాళ్ళు ఒకవేళ సైకాలజీ కనుక లేదా ఫిలాసఫీ కానీ పీజీ లెవెల్లో చేసి ఉన్నా, డిగ్రీ లెవెల్ ఒక సబ్జెక్ట్ ఉండి పీజీ లెవెల్లో ఇంకో సబ్జెక్ట్ చేసి ఈ 50% ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ క్లారిటీ. తర్వాత ఇక్కడ హిస్టరీ అలీడ్ సబ్జెక్ట్స్లో కింద మనకి ఏమిస్తున్నారంటే యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ, టూరిజం. అంటే హిస్టరీలో ఇందులో ఏవైనా పర్లేదు. అప్లైడ్ దానిలో ఎకనామిక్స్లో అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్ కావచ్చు. జియోగ్రఫీలో జియో ఇన్ఫర్మాటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, జియాలజీ ఏదన్నా కావచ్చు. ఇందులో దాని యొక్క అలీడ్ సబ్జెక్ట్స్గా తీసుకుంటున్నారు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా జియోగ్రఫీ కిందనే తీసుకుంటున్నారు.
సో పొలిటికల్ సైన్స్ ఆర్ పాలిటిక్స్ తీసుకుంటే ఇందులో ఏమొస్తుంది చూడండి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా వస్తుంది, ఇంటర్నేషనల్ స్టడీస్ వస్తుంది, రూరల్ డెవలప్మెంట్ వస్తుంది, పబ్లిక్ పాలసీ. ఇది డిగ్రీ లెవెల్లో కావచ్చు, పీజీ లెవెల్లో కావచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అనేది ఇస్తున్నాడు. సోషియాలజీలో ఆంథ్రపాలజీ, సోషల్ వర్క్, సోషల్ ఆంథ్రపాలజీ, రూరల్ డెవలప్మెంట్ అండ్ డెమోగ్రఫీ. సో ఇది మనం పీజీ లెవెల్లో కానీ లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ చేసి ఉండాలి. సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, కౌన్సిలింగ్, ఇందులో ఏదైనా కూడా మామూలుగా మనకు అలీడ్ సబ్జెక్ట్ కింద ఇచ్చారు. ఫిలాసఫీ అంటే కామన్గా ఒకటే ఉంది. ఇక కామర్స్లో తీసుకుంటే ఎకనామిక్స్, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఫైనాన్షియల్ సర్వీస్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫండమెంటల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇవి అలీడ్ సబ్జెక్ట్స్గా ఇచ్చారు. సో దయచేసి ఇందులో సబ్జెక్ట్ స్పెసిఫిక్గా మనకు బీకామ్ అని మెన్షన్ చేయలేదు, కానీ మీరు బీకామ్లో కనుక ఐడియా కోసం అందులో ఎకనామిక్స్, కామర్స్ కనుక ఉన్నట్టయితే, లేదా ఎకనామిక్స్ ఆర్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్స్, అప్లైడ్ ఎకనామిక్స్ కానీ, ఎకనామెట్రిక్స్ కానీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్ కానీ, లేదా కామర్స్, బహుశా మీ కామర్స్లో మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఇందులో ఏవో ఉంటాయి. ఎకనామిక్స్ కానీ, బిజినెస్ ఎకనామిక్స్ కానీ, బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ, మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ స్టాటిస్టిక్స్ కానీ, ఫైనాన్షియల్ సర్వీస్ కానీ, అకౌంటెన్సీ కానీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కానీ ఖచ్చితంగా మీకు ఉండే ఉంటుంది. ఒకవేళ ఇందులో ఒక సబ్జెక్ట్ మనం చదివి ఉండి, ఒకవేళ బీకామ్లో ఒక సబ్జెక్ట్ కామర్స్ ఉండి, ఒకవేళ పీజీ లెవెల్లో వేరే ఏమైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకు జియోగ్రఫీలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇచ్చారు, ఒకవేళ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ చేసి ఉన్నా కూడా, లేదా పొలిటికల్ సైన్స్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా ఇస్తున్నాడు. సో అట్లా కాంబినేషన్ దయచేసి చూసుకోండి. మీకు ఏవన్నా 2 సబ్జెక్టులు కనుక ఉన్నట్టయితే డిగ్రీలో మీరు బీఏ సోషల్ చేయడానికి మీరు అప్లికేబుల్ అవుతుంది. సో దయచేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా చేసుకోండి. ఒక సబ్జెక్టు డిగ్రీలో కావచ్చు, ఇంకో సబ్జెక్టు పీజీలో చేసినా కూడా పర్వాలేదని అంటున్నాడు. సో దయచేసి ఈ సమాచారాన్ని తెలియజేయడానికి వీడియో చేయడం అనేది జరిగింది. సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్, కైండ్లీ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్. సో ఇది బీకామ్ అంటే ఎస్ఏ సోషల్కు ఎలిజిబిలిటీ ఎవరు అనే దానికోసం ఇదొక ముఖ్యమైన అంశం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.